ఓం నమ శివాయ. హరహర మహాదేవ, శంభో శంకర. భక్తులారా, కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు శివునికి అత్యంత ప్రియమైన రోజులు. ఈరోజు మనం వినబోతున్నాము ఈ కార్తీక సోమవార పుణ్యవంతమైన కథను. దీనిని వినేవారికి, చెప్పేవారికి, లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేసేవారికి శివుడు అనుగ్రహం ప్రసాదిస్తాడు. అందువల్ల ఈ వీడియోను చివరి వరకు వినండి. ఈ కథ మీ జీవితంలో మార్పునైతే తీసుకొని వస్తుంది. ప్రాచీన కాలంలో హిమవంత పర్వత సమీపంలోని ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సత్యవతి అనే భక్తురాలు ఉండేది. అప్పుడు సత్యవతి కన్నీళ్లు పెట్టుకొని శివలింగం ముందు ప్రార్థించింది. ఓ పరమేశ్వర, నా భర్తను రక్షించు, నేను నీ పాదసేవకుడిని, విడవకు నన్ను అంటూ ఆమె అయితే ప్రార్థించసాగిందండి. ఆమె ఆ రోజున కార్తీక సోమవార ఉపవాసం చేసి రాత్రంతా దీపం వెలిగించి జాగారం చేసింది. ఉదయాన్నే ఆమె భర్త లేచి బాగుపడ్డాడు. ఆ గ్రామం అంతా ఆశ్చర్యపోయింది. శివభక్తితో చేసిన ఉపవాసము ఎంత ఫలప్రదమో అది విన్న రాజు కూడా కార్తీక సోమవార ఉపవాసం చేయడం మొదలుపెట్టాడు. శివుడి ఆశీర్వాదంతో అతని రాజ్యం అభివృద్ధి చెందింది. ప్రజలు సుఖంగా జీవించారు. భక్తులారా, కార్తీక సోమవార ఉపవాసం చేసిన వారు తన మనసులో కోరుకున్న ప్రతి కోరికను నెరవేర్చగలడు. ఈరోజు మీరు కూడా ఈ దీపం వెలిగించి ఓం నమ శివాయ అని 108 సార్లు జపించండి. శివుడి కృపతో పాపాలు కరిగిపోతాయి, మనసు శాంతి పొందుతుంది, కుటుంబంలో ఐకమత్యం ఏర్పడుతుంది, ధనలాభం, ఆరోగ్యం, శుభములు లభిస్తాయి. పురాణాల ప్రకారం కార్తీక మాసంలో ఒక్కరోజైనా శివార్చన చేసిన వారికి 1000 యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. శివుడు సులభ ప్రసన్నుడు. ఆయనకు భక్తితో ఒక మాట చెప్పినా ఓం నమ శివాయ అని ఆయన మనసైతే కదిలిపోతుందండి. ఈ కథ వినే ప్రతి ఒక్కరికి శివుడు ఆశీర్వదిస్తాడు. ఈ కథను విన్న వారికి, మీ అందరికీ హరహర మహాదేవ ఆశీర్వాదం కలగాలని కోరుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కామెంట్ రూపంలో అయితే ఓం నమ శివాయ అని రాయండి. మీరు మీ స్నేహితులకు షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి ఆధ్యాత్మిక కథలు, శివ మహిమలను వినడానికి మా అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఓం నమ శివాయ. హరహర మహాదేవ, శంభో శంకర.